అంటే జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అంటే ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ అనేది ఖచ్చితంగా వాళ్ళ యొక్క క్యాడర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, లేదా వీళ్ళు చేశారు కాబట్టి రేపు మేము కూడా చేయకపోతే మా క్యాడర్ చల్లాచెదరం అయిపోతుంది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా అలాంటి బుక్స్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు కొంతమంది పేర్లు కూడా మేము ఆల్రెడీ నమోదు చేసామని చెప్తున్నారు. సో ఏదైతే ఇప్పుడు టీడీపీ వాళ్ళు రెడ్ బుక్ అనేది ఏ రకంగా పెట్టారో వాళ్ళు కూడా డిజిటల్ బుక్ అని ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే అది పొలిటికల్గా చాలా మైనస్, అంటే విజయ్ గారికి చాలా పెద్ద మైనస్ అవుతుంది. ఎందుకంటే స్టాలిన్ గారు ఆల్రెడీ కుట్ర చేశారు, ఇందులో ఏదో కుట్ర కోణం ఉంది, అందుకే ఇలా ఈ రకంగా అంటే ఏదో జరిగింది, సరైన భద్రత మాకు ఇవ్వలేదు, సరిగ్గా ప్రొటెక్ట్ చేయలేకపోయారు, అందుకే ఇది జరిగింది అని ఏదైతే మన విజయ్ గారు చెప్తున్నారో, వాస్తవానికి చూసినట్లయితే మాత్రం విజయ్ గారు కూడా సొంతంగా వాళ్ళ యొక్క క్యాడర్ కావచ్చు, లేకపోతే అతనికి ఉన్న ఫ్యాన్స్ని కావచ్చు, వీళ్ళందరినీ కూడా రెడీ చేసుకొని చేయాల్సింది. చిన్న ప్లేస్లో ఎక్కువ మందిని అంటే ఆల్రెడీ 11,000 మందికి 15,000 లోపే వాళ్ళకి పర్మిషన్ ఇస్తే సుమారుగా అక్కడ 50,000 మంది పైగా వచ్చారు. సో ఆ క్రౌడ్ని మెయింటైన్ చేయడానికి అవ్వలేదు. పోలీసులు అనేది అక్కడ శాంతి భద్రత సంబంధించిన విషయాలే చూడగలుగుతారు తప్ప ఖచ్చితంగా ఈ క్రౌడ్ని మెయింటైన్ చేసే అంత సిచ్యువేషన్ వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి విజయ్ గారికి ఇది చాలా పెద్ద మైనస్ అవుతుంది. అంటే వాళ్ళు గతంలో చాలా అన్నారు. అంటే ఈ బాలకృష్ణ గారి వ్యాఖ్యలు మేమేం స్వాగతించట్లేదు, కానీ గతంలో వీళ్ళని టీడీపీ వాళ్ళు ఇంకా చాలా ఘోరంగా అన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వీళ్ళందరినీ కూడా వేధించడం, చాలా రకాలుగా క్యారెక్టర్ అనేది చాలా ఇచ్చేశారు. కాకపోతే ఇది అనవసరంగా బాలినేని శ్రీనివాస గారు అనవసరంగా లేపారు ఆ టాపిక్ని. అది టీడీపీకే మైనస్ అయింది. అంటే బాలకృష్ణ గారు బాలినేని గారు చేసిన వ్యాఖ్యలు వెనకాల మళ్ళీ అన్నీ బాలకృష్ణ గారు దాన్ని కౌంటర్ ఇవ్వడం, ఇది మళ్ళీ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇది అవ్వడం, ఇదంతా కూడా మళ్ళీ తిరిగి టీడీపీకే నష్టమయ్యే అవకాశం వచ్చింది. కాబట్టి బాలకృష్ణ గారు ఒక అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కేవలం అతని ఆవేశమో లేదా అతను ఒక పార్టీ కాదు, ఆల్రెడీ జనసేన పార్టీ కూడా రెండు కలిపి ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉన్నారు. ఇది ఇప్పుడు మళ్ళీ టీడీపీ మీద పడ్డది ఈ వ్యాఖ్య, ఇదంతా కూడా టీడీపీకే మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అది సర్పంచ్ ఎలక్షన్లో ఆల్రెడీ బీసీలకి 42% రిజర్వేషన్ అనేది కన్ఫర్మ్ చేశారు, జీవో కూడా ఇచ్చారు. హైకోర్టుకి కొంతమంది వెళ్ళారు, కానీ నడిచినా ఇది ఖచ్చితంగా చెల్లుబాటు అవుతుంది నాకున్న అవగాహన ప్రకారం. ఎందుకంటే 50% రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టు ఎత్తేసేసింది. అదేవిధంగా తమిళనాడులో కూడా ఈ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడున్న ఏదైతే 42% ఇచ్చిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ జీవోతో పాటు కులగణన అనేది ఒక సర్వే అనేది ఉంది. ఆ సర్వే బేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఈసారి అనుకూలం అవుతుంది. గతంలో కోర్టులు కొట్టేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి కులగణన సర్వే లేదు. ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో కులగణన ఉంది కాబట్టి ఖచ్చితంగా నిలబడుతుంది. కాబట్టి కొంతమంది నిలబడదు, అది అవ్వదు, ఇబ్బందిగా ఉంటుంది, లేకపోతే అవి కోర్టులు కొట్టేస్తాయని చెప్పి ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా అవాస్తవం. నిలబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ పంచాయతీ ఎలక్షన్లో మూవ్మెంట్ అనేది యూరియా కొరత కానీ చాలా సమస్యలు ఉన్నాయి, ఈ మధ్యన గెలవగలదు అంటారా? అంటే సర్పంచ్ ఎలక్షన్స్లో ఎక్కువ శాతం ఇప్పుడు స్థానిక సంస్థ రిజర్వేషన్లు అనేవి బీసీలకి కేటాయించడం వల్ల కాంగ్రెస్కి ఎక్కువ ఫేవరబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో 33% రిజర్వేషన్లు ఉంటే దాన్ని 27% చేశారు. ఇప్పుడు 42% రిజర్వేషన్లు పెంచారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ శాతం బీసీలే ఎక్కువ ఉంటారు కాబట్టి ఇది కొంచెం అవకాశం అయ్యే ఎక్కువ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. యూరియా సమస్య బాగా వచ్చింది కదా సార్, రైతుల పరంగా కానీ పల్లెటూరులో వాతావరణం అనేది బాగా వేడిగా ఉంది. ఈ మూమెంట్ లో వెళ్ళి ప్రచారం చేయగలరా, ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయగలరా? అంటే ప్రభుత్వం మీద యూరియా విషయం ఇక్కడే కాదు ఏపీలో కూడా వచ్చింది. అది కేంద్రం సరఫరా తక్కువ అవడం వల్ల ఈ రకంగా జరిగిందని చెప్తున్నారు. కానీ ఏదేమన్నా మాత్రం యూరియా సమస్య అనేది కూడా ఒక ప్రధానంగా చూపించవచ్చు. కానీ ఈ ఎక్కువ స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి ఎక్కువ ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది. అంటే అన్ని ఏరియాల్లో చూపించదని నేను అనట్లేదు, కానీ యూరియా ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంది. బీఆర్ఎస్ పోటీ ఇవ్వగలరు అంటారు? ఎలాగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయగలరు? పోటీ చేస్తుంది, నిలబడుతుంది. కానీ రెండు మధ్య అంటే కాంగ్రెస్ బీజేపీ మధ్య ఎక్కువ ఉంటుంది పోటీ. బీఆర్ఎస్ అంత ఉండకపోవచ్చు, పోటీలో ఖచ్చితంగా ఉంటారు, కానీ సెకండ్ ప్లేస్ మాత్రం బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అట్లాగే యువత రావాలని ఉంది పంచాయతీల్లోకి, ఈసారి ఏమైనా అవకాశాలు ఉన్నాయంట? ఖచ్చితంగా యువత రావాలి. రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వకపోయినా, రాజకీయ పార్టీలు అవకాశం ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఇండిపెండెంట్గా అయినా సరే పోటీ చెయ్యండి. మీరు రండి, మీ రాజకీయ పార్టీయే సీట్లు ఇవ్వాలి, రాజకీయ పార్టీలే శాసించాలనే ఆలోచన తీసేసేయండి. మీరు రండి, ఇండిపెండెంట్గా పోటీ చేయండి. కాబట్టి ఒకసారి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఉన్నారు, గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేశారు కదా. యువత రావాలి, యువత వస్తేనే రాజకీయ వ్యవస్థలో మార్పు జరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది 79 సంవత్సరాలు మనకి పరిపాలన జరిగింది, 78 సంవత్సరాల పరిపాలన జరిగింది.
ఎంతమంది కులాల కోసం ఓట్లేసాము, మతాల కోసం ఓట్లేసాము, ప్రాంతాల కోసం కూడా ఓట్లేసాం. యువత కూడా రాజకీయాలు రావాలి. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే ఐడియాలజీ రాజకీయ పార్టీలు ఆలోచించే విధానం ఏదైతే ఉందో, ఈ యువత కొత్తగా రాజకీయాలకు వచ్చినట్లయితే మాత్రమే అది మార్పు సాధ్యమవుతుంది. ఈ యువతలో కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది, రాజకీయ వ్యవస్థలో మార్పు తేవాలి, పబ్లిక్కి సర్వీస్ చేయాలని కోరుకుంది. కానీ వీళ్ళకి ఏంటంటే రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వవు. అప్పుడు మీరు ఏమన్నారంటే అందరూ ఇండిపెండెంట్గా పోటీ చేయండి, ఎక్కువ శాతం ఇండిపెండెంట్ పోటీ చేయండి. ఆటోమేటిక్గా యువత అనేది ఖచ్చితంగా రాజకీయాల తరపున ప్రతిపక్ష పార్టీలు లేవు. అక్కడ వీళ్ళకి అన్యాయం చేస్తే ఆ అన్యాయ అంశాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలి, రాజకీయ పరంగా వీళ్ళు ఇబ్బంది పడాలని కాన్సెప్ట్లో. నిజంగా ఫుడ్ కోర్టుల మీద వాళ్ళకి అభిమానం ఉంటే స్టార్ట్ చేయవలసినప్పుడు చేయాలి కదా. కాబట్టి ఇది ఒక విషయం. అదేవిధంగా 2014లో జీవో నెంబరు 722 ఇచ్చారు. ఈ ఫుడ్ కోర్టుల కోసం ప్రత్యేకంగా జీవోస్ ఉన్నాయి. 2016లో జీవో నెంబర్ 151 ఉంది. 2017లో జీవో నెంబర్ 137 ఉంది. ఈ జీవో యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏంటంటే వీళ్ళకి అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఇస్తూ, అంటే వీళ్ళకి ఫుడ్ లైసెన్స్ సర్టిఫికెట్లు కావచ్చు, వీళ్ళ వ్యాపారం చేసుకోవడానికి అన్ని రకాల వసతులు కల్పిస్తూ, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకాలు కూడా వీళ్ళకి అందనివ్వకుండా ఉండే అవకాశాలు లేకుండా అన్నీ కూడా అందేలాగా ఈ జీవో యొక్క ప్రధాన ఉద్దేశాలు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన జీవోస్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి ఫేవరబుల్గా. అదేవిధంగా ఎవరైతే ఈ ఫుడ్ కోర్టులు నడుపుతున్నారో ఇందులో మొత్తం 160 ఫుడ్ కోర్టులు ఉన్నాయి. ఈ 160 ఫుడ్ కోర్టుల్లోనే LLB చేసిన వాళ్ళు 2 లాయర్లు ఉన్నారు, MBA చేసిన వాళ్ళు 2 ఉన్నారు, డిప్లొమా చేసిన వాళ్ళు 3 ఉన్నారు, ITI చేసిన వాళ్ళు 10 మంది ఉన్నారు, మిగతా వాళ్ళు ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే విశాఖలో ఉన్న నిరుద్యోగులే వీళ్ళందరూ ఫుడ్ కోర్టులు నడిపిస్తున్నారు, చదువుకున్న నిరుద్యోగులు. వాళ్ళు ఏం చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అభివృద్ధి కోసం, విశాఖ అభివృద్ధి కోసం రోడ్లు విస్తరణ చేస్తున్నాము, రోడ్లు మనం అభివృద్ధి చేయాలి. గ్రేటర్ విశాఖ ఇప్పుడు ఆల్రెడీ ఇది మన రాష్ట్రంలో 2nd ప్లేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేయాలనుకున్నాం. అభివృద్ధికి విశాఖ వాసులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు, అభివృద్ధిని అందరూ కోరుకుంటారు. కానీ అట్ ద సేమ్ టైము వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు కన్నీళ్ళు పెట్టి ఏడ్చే స్థాయిలో లేకుండా, వాళ్ళని ప్రశాంతంగా ఒక టైం ఇచ్చి, లేదా మీకు నెక్స్ట్ వేరే ప్లేస్లో ఇస్తామని చెప్పి వాళ్ళకి భరోసా కల్పించి వాళ్ళని వేరే ఏరియాలో షిఫ్ట్ చేస్తే అది ప్రశాంతంగా ఉండేది. అలా కాకుండా రాత్రికి వచ్చి షిఫ్ట్ చేయాలి, రాత్రికి వచ్చి తీసేయాలని చెప్పే విషయం ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి కొంత నెగిటివ్ వచ్చే అవకాశం. అంటే అనవసరంగా ప్రతిపక్ష పార్టీకి వీళ్ళు అవకాశం ఇచ్చినట్టు అయింది. కాబట్టి అది ప్రభుత్వం తీసుకున్న చర్య మంచిదైనా సరే అది ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళకి ఫుడ్ కోర్టులు అందరికీ ఇబ్బందిగా ఉంది. అక్కడ పెద్ద ఇష్యూ నడుస్తుంది. వైసీపీ పార్టీ వాళ్ళు దాన్ని క్యాచప్ చేసుకున్నారు. అవసరమైతే రేపు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకొస్తామని చెప్పి ఒక ప్రచారం కూడా చేస్తున్నారు. సో ప్రభుత్వం ఏ చేసినా సరే దీర్ఘకాలికంగా బెనిఫిట్ వస్తాయి, కానీ తాత్కాలికంగా ప్రజలు నష్టపోతారు. కాబట్టి ఆ సంస్కరణలకి ప్రజల్ని సిద్ధం చేయాలి. 2000 రూపాయల నోటు రద్దు చేసినప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడారు. అంటే సంస్కరణలకు ప్రజలు సిద్ధమయ్యారు కదా. అలాగే విశాఖ వాసులు కూడా ఈ రోడ్డు విస్తరణ కోసం లేదా విశాఖ అభివృద్ధి కోసం అందరూ సహకరిస్తారు. సహకరించే సమయంలో వాళ్ళని ప్రశాంతంగా వాళ్ళు లిఫ్ట్ చేయాలి, ప్రశాంతంగా వేరే ప్లేస్కి వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఇది ఒక ప్రధానమైన డిమాండ్. ఫుడ్ కోర్టులు వాళ్ళకి ఎవరు లేరు, లేకపోతే వాళ్ళ కోసం ఎవరు అడగరు అనే ఫీలింగ్లో కూడా ప్రభుత్వం వన్ సైడ్ వెళ్ళడం కూడా అది అనవసరంగా ప్రతిపక్ష పార్టీకి ఛాయిస్ ఇచ్చారు. అంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా తెలంగాణలో, అంటే బై ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? మన జూబ్లీస్ బై ఎలక్షన్ ఖచ్చితంగా ఇది టఫే ఉంటుంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి, రేపు కార్పొరేట్ ఎన్నికలకి ఇవన్నిటికి కూడా ఈ గెలుపు అనేది ఉపయోగపడుతుంది. అంటే టఫ్ అంటే ఏ విధంగా టఫ్ ఉండబోతుంది అనుకుంటా? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 2 ఉన్నారు, అదేవిధంగా BRS పార్టీ నుంచి మన మాగంటి సునీత గారు ఉన్నారు. సో అటువైపు సెంటిమెంట్ ఉంటుంది, ఇటువైపు అభివృద్ధి డెవలప్మెంట్ అంటారు. సో ఇది టఫ్ అవుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, నవీన్ యాదవ్ గారు ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా టఫ్ అవుతుంది. సో ఓటర్ వైజ్ గా ఆలోచించడం లేదు కదా. ఓటర్ వైజ్ గా ఓట్ అంటే ఇక్కడ ఎక్కువగా 70 నుండి 80 వేల మైనార్టీ ఓట్లు ఉన్నాయి, ముస్లిం ఓట్లు ఉన్నాయి, అదేవిధంగా 1,20,000 దాకా అంటే బీసీ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు ఉన్నాయి, ఓసీ ఓట్లు ఒక 20,000 పైనగా ఉన్నాయి. అంటే ఏ పరంగా చూసినా కూడా ఇక్కడ MIM పోటీ చేస్తే ఇంకా వాళ్ళకు గెలుపు ఈజీగానే ఉంటుంది కదా. ఎవరికి గెలుపు ఈజీగా ఉంటుంది? MIM తరపు నుంచి ఆల్రెడీ నవీన్ యాదవ్ గారు ఫస్ట్ పోటీ చేసినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయి? నేను అంటాను మీకు ప్రాక్టికల్గా చెప్తున్నాను. MIM పోటీ ఇచ్చినప్పుడు MIM పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు ఒకసారి పోటీ చేశారు, అంతకుముందు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. సో ఒక కమ్యూనిటీ అనేది ఒక వ్యక్తికే ఓట్లు వేయరు. ఇప్పుడు మైనారిటీ వాళ్ళు ఓన్లీ మా MIM పార్టీకి వేస్తారు అనుకోకూడదు. అటు BRS పార్టీకి ఓట్లు వేస్తారు, కాంగ్రెస్ పార్టీకి వేస్తారు, MIMకి వేస్తారు. అప్పుడు మైనారిటీ ఓట్లు 3గా చీలిపోతాయి. వన్ సైడ్ వేయరు. MIM కూడా వన్ సైడ్ వేయరు. నవీన్ యాదవ్ గారు MIM పార్టీ నుంచి పోటీ చేశారు, అప్పుడు వన్ సైడ్ వేసారు. 70,000 ఓట్లు వచ్చాయి, రాలే కదా. సో అలా ఆ రకంగా జరగదు.
నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీ నుండి అభ్యర్థి అనేది లేదు కదా, మీరు చెప్పినట్టు మూడు పార్టీలలో చేస్తారు. ఎంఐఎం పార్టీ నుంచి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, అదే అంటారు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారిని కన్ఫర్మ్ చేశారు. మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకెవరిని కన్ఫర్మ్ చేయలేదు. ఎంఐఎం పార్టీ నుంచి ఖచ్చితంగా ఒక క్యాండిడేట్ నిలబెడతారా లేదంటే వాళ్ళు కాంగ్రెస్ కి మద్దతు చెప్తారా అనేది అది పార్టీ నిర్ణయం బట్టి ఉంటుంది. నిలబడతారు. కూటమి ప్రభుత్వం నుండి అదే బీజేపీ ప్రభుత్వం నుండి ఎవరు ఉండే అవకాశం ఉందంటారు? బీజేపీ నుంచి నిలబడతారు. అదే ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎవరంటే మన పార్టీ కన్ఫర్మ్ చేయలేదు కదా. సుహాసిని గారి పేరు వినిపిస్తుంది కదా. అంటే లేదు అంటే అంటే అది ఓట్లు చీలిపోతే తప్ప గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇస్తేనే ఛాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఉప ఎన్నిక మీరు అన్నారో కవిత కూడా రాజీనామా చేసి కవిత పోటీ చేసింది అంటున్నారు. అదేవిధంగా తీన్మర్మలను కొత్త పార్టీ పెట్టారు. ఆయన ఇదే ఎన్నికలను ఒక అస్త్రంగా మలుచుకునే అవకాశం ఉంది అంటున్నారు. అంటే గ్రామ స్థాయిలలో ఇప్పుడు ఈయన ఇక్కడ గెలిచిండు అనుకో, గ్రామ స్థాయిలలో ఆయనకు ఒక ఫాలోయింగ్ అనేది ఉంటుంది. ఎంపీటీసీలు సర్పంచ్లు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే అప్పటికి ఆయన కొంతవరకు ఎమ్మెల్యేలో వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే బీసీలో రాజకీయ చైతన్యం అనేది పెరిగింది. తీన్మర్మల గారు పెట్టిన పార్టీ అనేది చాలా బలమైన పార్టీ. అంటే టైం అనేది కరెక్ట్ టైము. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీజేపీ పార్టీ జాతీయ పార్టీ. కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీ అంటే ఒకటి లేదు కాబట్టి తీన్మర్మలను ప్రాంతీయ పార్టీ పెట్టారండి. ఓకే, సో అది వాతావరణం అయితే అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో ఏంటంటే ప్రధానంగా ఇక్కడ స్థానికంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. మీరు అన్నట్టు ఇక్కడ మరీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ముఖ్యంగా ఏదైతే యూసఫ్ కూడా కానీ అన్ని ఏరియాలు కూడా అన్ని బస్తీలు, సో హైడ్రా వల్ల చాలా కూడా దెబ్బతినే అవకాశం ఉందని కేటీఆర్ గారు ఒక సూచన చేశారు. దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీకి అయితే ఓటేయకని పిలుపునిచ్చారు. అంటే దాన్ని ఏమంటారు? హైడ్రా ఎఫెక్ట్ ఉండదని అనట్లేదు, హైడ్రా ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడున్న వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు ఓటర్లు కొన్ని ఎలక్షన్స్లో ఏం చేస్తారంటే కొన్నిసార్లు పార్టీని చూసి ఓటేస్తారు, కొన్నిసార్లు క్యాండిడేట్ని చూసి వేస్తారు. సో ఈసారి జరిగే ఎలక్షన్స్ కూడా ఇక్కడ కూడా పార్టీని కంటే క్యాండిడేట్ని కూడా ఎక్కువ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి చేస్తారు. సో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్లో క్యాండిడేట్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు.